వైసీపీ అధినేత జగన్కు మంత్రి నిమ్మల రామానాయుడు సవాల్ విసిరారు. వెలుగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో, వక్రీకరణలు ఎవరివో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు నిమ్మల. వెలుగొండ ప్రాజెక్టుకు జగన్ వస్తే ఎవరిది అబద్ధాల బ్రతుకో, ఎవరిది నిజమైన బ్రతుకో తేల్చుకుంటానన్నారు మంత్రి నిమ్మల. తన హయాంలో పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని జగన్ ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. అబద్ధాలు పలికే వ్యక్తికి అపారమైన జ్ఞానశక్తి ఉండాలని, లేకపోతే తాను చెప్పిన అబద్ధాలే తన మెడకు చుట్టుకుంటాయని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. అంతకుముందు జిన్నూరు గ్రామంలోని నిడదవోలు నర్సాపురం ప్రధాన కాల్వపై అసంతృప్తిగా నిలిచిపోయిన భారీ వంతెన నిర్మాణ పనులను నిమ్మల రామానాయుడు పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి కూడా వెలుగొండ విషయంలో మరి అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా స్వయంగా వారి కరపత్రికలోనే ఈ రోజు మనం చూసినటువంటి పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్టు మీద మరి ఈరోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో, అబద్ధాలకు అర్ధసత్యాలకు వేదికైనటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో, మరి నిమ్మల వక్రీకరణలు నిందారోపణలు అని చెప్పి ఈవేళ రాస్తూ ఉన్నారు. మాలినటువంటి రాతలు మళ్ళీ ఆ పత్రికలోనే రాశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో వెలుగొండ పూర్తవలేదని ఈవేళ ఆ పత్రికలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయంగా ఈరోజు స్వయంగా వాళ్ళ పత్రికే ప్రాజెక్టు పూర్తవలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ ఉన్నా, ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తే నేను స్వయంగా అక్కడ మీరు చేసినటువంటి పనులు ఏవైతే అసంపూర్తిగా ఉండిపోయి అవి చూపించేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే ఎవరిది అబద్ధాల బతుకో, ఎవరిది వాస్తవాల బతుకో ఒక్కసారి వెలుగొండకి జగన్మోహన్ రెడ్డి వస్తే చూపిస్తాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ వెలుగొండకు వస్తే నేనే దగ్గరుండి ఈవేళ ప్రజలకి చూపించి వాస్తవాన్ని తెలియజెప్పి ఎవరిది అబద్ధాల బతుకో, ఎవరిది వాస్తవాల బతుకో తెలియజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేస్తూ. మాజీ మంత్రి హరీష్ రావుపై కుట్ర జరుగుతోందా?